షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్ దేశానికి అమెరికన్ అంబాసిడర్ గా నియమితులైన మైక్ హక్కాబీ గారు ఏప్రిల్ 17వ తారీఖు ఆయన యెరూషలేములో అడుగు పెట్టడం జరిగింది. పునరుత్థాన ఆదివారం రోజు అనగా ఈస్టర్ సండే రోజు గార్డెన్ టూమ్ లో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి దగ్గర జరిగిన సన్ రైజ్ సర్వీస్ లో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. ఆ యొక్క సర్వీస్ లో మైక్ హక్కాబీ గారిని కలుసుకొని ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు మైక్ హక్కాబీ గారు అంబాసిడర్ హోదాలో యెరూషలేంలోకి అడుగు పెట్టాక ఒక చక్కటి మాటను చెప్పడం జరిగింది, ఒక చక్కటి దైవిక మాటను చెప్పడం జరిగింది. అది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు హక్కాబీ గారి గురించి క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. ఈ యొక్క హక్కాబీ గారు యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించే ఒక చక్కటి బలమైన విశ్వాసి. ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించడమే కాదు గాని ఈయన ఒక దైవ సేవకుడు కూడా. గతంలో అమెరికాలోని 2 సంఘాలకు ఆయన సంఘ కాపరిగా వ్యవహరిస్తూ పరిచర్య చేయడం జరిగింది. అటు తర్వాత దేవుని యొక్క నడిపింపు మేరకు ఈయన అమెరికాలోని ఒక రాష్ట్రానికి గవర్నర్ గా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈయనకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా యెరూషలేంకి వచ్చాడంట. అప్పుడే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంతో ప్రేమలో పడిపోయాను అని ఆయన చెప్పడం జరిగింది. అప్పటి వరకు సండే స్కూల్లో విన్న సంగతులైతేనేమి, చర్చిలో విన్న సంగతులైతేనేమి, ఈయన వాక్యంలో చదివిన సంగతులైతేనేమి, వాటన్నిటినీ లైవ్ గా చూసే వరకు ఆయన హృదయము ఎంతో పులకరించిపోయిందంట. అప్పటి నుండి రీసెంట్ వరకు కూడా కొన్ని వేల మందిని ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చి అనేక స్థలాలు చూపించేవాడంట. అలా ఎందుకు చేసేవాడంట అంటే, ఫస్ట్ టైము ఇజ్రాయెల్కి వచ్చిన వాళ్ళు అప్పటి వరకు వారు ప్రార్థించిన సంగతులను, వాక్యంలో చదివిన సంగతులను, ప్రసంగాల ద్వారా విన్న సంగతులను, వాటన్నిటిని లైవ్ గా చూస్తూ ఉండే వరకు ఆ యొక్క సంతోషముతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటే అవి చూసి ఈయన ఎంతో సంతోషించేవాడంట. అటువంటిది ఈ యొక్క ప్రత్యేకమైన దేశానికి, ఆశీర్వాదకరమైన దేశానికి, దేవుడు ఏర్పరచుకున్న దేశానికి అంబాసిడర్ గా ఉండడము నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది అని ఆయన తెలియజేయడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో, ఈ యొక్క యుద్ధ వాతావరణంలో, ఒక ఛాలెంజింగ్ పరిస్థితుల్లో, ఇంకా హాస్టేజెస్ హమాస్ చేతిలో బందీలుగా ఉన్న పరిస్థితుల్లో ఒక చక్కటి బలమైన క్రైస్తవుడు ఇజ్రాయెల్ దేశానికి అంబాసిడర్ గా రావడము నిజముగా ఇది దేవుడి ఏర్పాటు, ఆశీర్వాదకరమైన సూచన. ఈయన అంబాసిడర్ హోదాల్లో మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశానికి అడుగు పెట్టాక ఈయన చేసిన పని ఏంటో తెలుసా? డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళి, అనగా ఆ యొక్క వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి ఈయనకు ట్రంప్ గారు ఒక ప్రేయర్ ని అందించాడంట. పేపర్ మీద రాసి ఇజ్రాయెల్ దేశాన్ని ఆశీర్వదిస్తూ అమెరికా ప్రజల తరపున ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనను రాసి మైక్ హక్కాబీ గారికి అందించడం జరిగింది. ఈయన ఫస్ట్ ఇజ్రాయెల్ కి వచ్చి వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ట్రంప్ గారు అందించిన ఆ యొక్క ప్రేయర్ నోట్ ని వెస్టర్న్ వాల్ దగ్గర పెట్టడం జరిగింది. అంతేకాదు ఎప్పుడైతే ట్రంప్ గారు విన్ అయ్యారో హక్కాబీ గారికి ఫోన్ చేసి మీరే అంబాసిడర్ గా ఉండబోతున్నారు అని చెప్పగానే ఈయన ఏమన్నాడో ఒకసారి ఆయన మాటలోనే వినండి. I got a call out of the clear blue just a few days after the election. If you know President Trump, he did not say, "Would you think about going? Have you ever considered?" He simply called and said, "Mike, you're going to be my ambassador to Israel." Just as simple as that. You don't say no to him. And quite frankly, I felt it was not so much saying yes to a president. It was certainly that. But it was yes to a calling from God himself to come and fulfill what I believe is not just a job, but a mission. ట్రంప్ గారు హక్కాబీ గారిని మీరు అంబాసిడర్ గా ఉండాలి అని చెప్పగానే ఆయన కేవలము ఒక ప్రెసిడెంట్ కి ఎస్ ఉంటాను అని చెప్పినట్టుగా భావించలేదంట. ఆయన దేవుని పిలుపుకు ఎస్ అని చెప్తున్నట్టుగా భావించాడంట. సో నేను ఈ యొక్క రిజరక్షన్ సండే రోజు, పునరుత్థాన ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధి దగ్గర జరిగిన ఆ ఆరాధనలో పాల్గొన్నప్పుడు నేను గుర్తుపట్టి డైరెక్ట్ హక్కాబీ గారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని ఆయనకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అలాగే మేమందరం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రకంగా మీరు అంబాసిడర్ గా ఉండడము ఎంతో ఆశీర్వాదకరము. ఏది ఏమైనా కానీ, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కానీ మీరు ఇలాగే ఇజ్రాయెల్ దేశ పక్షాన నిలబడాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల పక్షాన మీరు నిలబడుతూనే ఉండాలి. మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సార్ అని చెప్పడం జరిగింది. సో
ఈ యొక్క హక్కాబీ గారి నిమిత్తము మనమందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే ఇటువంటి ఛాలెంజింగ్ పరిస్థితుల్లో దేవుడి యొక్క వ్యక్తికి జ్ఞానాన్ని అనుగ్రహించులాగున, దేవుడు తన ఆత్మ చేత వీరిని నడిపించులాగున మనం అందరం ప్రార్థన చేద్దాం. అంతేకాదు హమాస్ చేతిలో ఇంకా బందీలుగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయేలు త్వరగా విడిపింపబడులాగున మనం అందరము ప్రార్థనను కంటిన్యూ చేద్దాం. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.